సామూహిక పోరాటంలో భాగమవుతారు. ఆ పోరాటంలో భాగమైనప్పుడు వాళ్ళు అమరులవుతూ ఉంటారు, వాళ్ళు ప్రాణాలు అర్పిస్తూ ఉంటారు. ఆ అర్పించిన ప్రాణాల వలన కొత్త చరిత్ర నిర్మాణం అవుతుంది. ఈ క్రమంలో కళలు, సాహిత్యం, సంస్కృతి వికసిస్తుంది. కళలు, సాహిత్యం, సంస్కృతి ఉట్టిగా వికసించదు, చరిత్ర క్రమంలో అది భాగంగా ఉంటుంది. అలా భాగంగా ఉన్నప్పుడు ప్రజా సంస్కృతి అంటే ఏమిటి అంటే, నూతన సంస్కృతి అంటే చరిత్ర ఎప్పుడైనా ప్రజల త్యాగం వలన నిర్మాణమైన చరిత్రలో ఆ ప్రజల త్యాగం వలన వికసించిన కళలు, సాహిత్యము అదే నూతన సంస్కృతి, అదే నూతన చరిత్ర అని ఆయన చెప్పాడు. ఈ క్రమంలో ఉద్భవించే కళలు, సాహిత్యం వర్గ పోరాటంలో అవి భాగంగా ఉంటాయి. వర్తమాన ప్రపంచంలోని సమస్త కళలు, యాస్టీస్ గా ఆయన చెప్పిన మాటలను చదువుతున్నాను నేను. వర్తమాన ప్రపంచంలోని సమస్త కళలు, సాహిత్యం నిర్దిష్ట వర్గాల రాజకీయాల ప్రయోజనాల కోసమే ఉద్దేశించబడినది. చూడండి, వర్తమాన ప్రపంచంలోని సమస్త కళలు, సాహిత్యం, ఇవాళ మన వర్తమానం తీసుకున్నాం, ఆయన చెప్పిన వర్తమానం అది ఆనాడు. ఈ వర్తమాన ప్రపంచంలోని సమస్త కళలు, సాహిత్యం నిర్దిష్ట వర్గాల రాజకీయాల ప్రయోజనాల కోసమే ఉద్దేశించబడి ఉంటాయి. అంటే వర్గ ప్రయోజనాన్ని, రాజకీయ ప్రయోజనాన్ని నెరవేరుస్తాయి. వాస్తవంగా కళ కోసం అంటూ ఏది ఉండదు. ఆర్ట్ కోసమే అనే కళ కోసమే, సాహిత్యం కోసమైన వాదనలు ఎన్నో ఉన్నాయి. ఈ వాదాలన్నీ కూడా పూర్వపక్షమయ్యాయి. మనం దాని పట్ల సంవాదం కూడా నడిపాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి కళ కోసమే, సాహిత్యం కోసమే పునరుద్ధరణ మొదలవుతున్నది ఇప్పుడు. అందుకే వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. వాస్తవంగా కళ కోసం అంటూ ఏది లేదు. వర్గాలకు లేదా రాజకీయాలకు అతీతంగా ఏ కళ ఉండదు ఈ ప్రపంచంలో. కామ్రేడ్ లెనిన్ చెప్పినట్లు, ఆయన లెనిన్ ను రెఫరెన్స్ గా తీసుకున్నాడు. ఇక్కడ లెనిన్ రెఫరెన్స్ గా తీసుకొని ఏమంటున్నాడు అదే మాటలు మావో. కామ్రేడ్ లెనిన్ చెప్పినట్లు మొత్తం ఒక యంత్రంలో భాగం అనుకుంటే, యంత్రాంగంలో భాగమైన పళ్ళు చక్రాలలాగా సమస్త శ్రామిక వర్గ ప్రయోజనాల భాగమే కార్మిక వర్గ సాహిత్యం, కళలు అన్నాడు కామ్రేడ్ మావో. అందుకోసమే ఏ కళారూపమైనా, ఏ సాహిత్య రూపమైనా కార్మిక వర్గ పోరాటంలో భాగం కాకుండా మనం విడిగా చూడలేము. ఎక్కడి నుంచి ఆర్యులు భారతదేశానికి ప్రవేశించిన క్రీస్తుపురం 2500 నుంచి మీకు సంభాషిస్తూ వచ్చాను నేను. అక్కడి నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు కళలు, సాహిత్యం అనేది వర్గంలో భాగం, వర్గ ప్రయోజనాల భాగం, రాజకీయ ప్రయోజనాల భాగంగా ఉంటూ వచ్చాయి తప్ప వాటికి విడి అస్తిత్వం అంటూ ఏది లేదు. ఈ వర్తమాన దోపిడి ప్రపంచంలో సమస్త కళలు, సాహిత్యం దోపిడి వర్గ ప్రయోజనాలనే నెరవేర్స్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం ఇప్పుడు ఫెయిలింగ్ పాయింట్ ఏమిటి అంటే, వర్తమాన దోపిడి ప్రపంచంలో సమస్త కళలు, సాహిత్యం దోపిడి వర్గ ప్రయోజనాలనే నెరవేరుస్తాయి. తప్పుడు చరిత్రను చెప్తాయి. పాలక వర్గాలకు అనుకూలమైన ఆలోచనలు మన మెదళ్లలో పోటీ చేస్తూ ఉంటాయి. పాలకుడు రాముడు అంటే రాముడికి అనుకూలమైన సినిమాలు వస్తాయి. పాలకుడు కృష్ణుడు అనుకుంటే కృష్ణుడికి అనుకూలమైన సినిమాలు వస్తాయి. పాలకుడు ఇది తాజ్మహల్ కాదు, ఇది శివాలయం అనుకుంటే శివాలయం అనే సినిమా వస్తుంది. పాలకుడు ఇది బాబ్రీ మసీదు కాదు, ఇది రామాయణం అనుకుంటే రామాయణం అనుకునే సినిమాలు వస్తాయి. పాలకుడు ఏమనుకుంటే ఆ సినిమా, ఏమనుకుంటే ఆ సీరియల్, ఏమనుకుంటే అలాంటి సాహిత్యం, ఏమనుకుంటే ప్రెస్ అండ్ మీడియా అలాంటి ప్రచారం చేస్తూ ఉంటుంది. అందుకే వర్తమాన దోపిడి ప్రపంచంలోని సమస్త కళలు, సాహిత్యం దోపిడి వర్గ ప్రయోజనాలను నెరవేరుస్తాయి. ఏ సమాజంలోనైనా సరే భౌతిక ఉత్పత్తులను రక్షించడానికే లేదా పెంపొందించడానికే భౌతిక ఉత్పత్తులైన కళలు, సాహిత్యం అంకితమవుతాయి. మన కంటికి కనిపించే వస్తువును భూస్థిత సీకరమైనట్టి ఇది ఒక కవితా వాక్యం. భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బారు భక్తి ఇది ఒక కవితా వాక్యం. ఈ కవితా వాక్యం భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బారు భక్తి అంటున్నారంటే, ఈ అంబికా దర్బారు భక్తి అనే ఉత్పత్తిని ప్రచారం చేయడానికే కళారూపం ఉపయోగపడుతుంది, కవితారూపం ఉపయోగపడుతుంది. భూస్థిత సీకరణ మాయనట్టి అన్నారంటే, ఈ భూస్థిత సీకరణ మాయనట్టి ఆ బూస్టును తయారు చేసే పెట్టుబడిదారుడి ప్రయోజనం నెరవేర్చడం కోసమే ఆ కవితా వాక్యం వ్యక్తమవుతున్నది. ఐదంబలి నా ఎనర్జీలో భాగమని చెప్పగలరా? చెప్పలేదు. ఇప్పుడు రాగి సంకటి 5 స్టార్ హోటల్లో 5 నక్షత్రాల హోటల్లో రాగి సంకటిని ప్రత్యేకంగా పెడుతున్నా. రాగి